తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని లెక్కింపు కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్ల బయట వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 20,000 మంది సిబ్బందిని కేవలం లెక్కింపు ప్రక్రియ కోసమే నియమించారు. వీరికి ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల లెక్కింపుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర అభ్యర్థుల తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్ను అనుమతిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంటుంది. ఒక్కో వార్డులో సుమారు 800 నుంచి 1000 ఓట్లు ఉండటంతో మధ్యాహ్నం 12 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించారు. ఉద్రిక్తతలకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల వరకు ఎవరిని అనుమతించబోమని తెలిపారు. సాయంత్రానికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. విజయంపై 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రియాంక, ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే 1-2 చోట్ల ఈ యొక్క మొదటి రౌండ్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, అదే క్రమంలో మొదటి రౌండ్ సంబంధించిన ఫలితాల లెక్కింపు అయితే ప్రారంభమైంది. సో మొత్తానికి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక దీంట్లో మరి మొన్న 11వ తేదీన జరిగిన పోలింగ్ లో జగన్మోహన్ ఘటనలు తలెత్తడంతో ఇప్పటికైతే పోలీసులు ఆ పోలింగ్ కేంద్రాల వద్ద సుమారు 200 మీటర్ల వరకు కూడా కొంత ఆంక్షలు విధించారు. అదే క్రమంలో 2 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ప్రశాంతంగా అయితే ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతోంది. సో దీంట్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలు కూడా ఫలితాలలో బాగా ఆధిపత్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం కల్లా 12 గంటల కల్లా మొదటి ఫలితం అయితే మొదటి రౌండ్ సంబంధించిన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా కాంగ్రెస్ అయితే ఇప్పటి వరకు 80% పైగా మరి ఈ మున్సిపాలిటీలో, వార్డులలో మరి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. అదే క్రమంలో 7 కార్పొరేషన్లలో కూడా ఆధిపత్యం మారే ఉండబోతుందనే ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఈసారి పట్టణ ఓటర్లను ఆకట్టుకునే దిశగా నిజామాబాద్ లో ధనంపూర్ అరవింద్, అదే క్రమంలో కరీంనగర్ లో బండి సంజయ్, మెదక్ లో రఘునందన్ రావు, సో వీళ్ళంతా కూడా ఎంపీలుగా ఉన్నారు. అదే క్రమంలో మరి ప్రచారాన్ని కూడా శుభ్రం చేశారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా మున్సిపల్ ఎన్నికల్లో, మన పంచాయతీ ఎన్నికల్లో కొంత ఫలితాలు ఆశించిన స్థాయిలో రాని నేపథ్యంలో రామచంద్రరావు కూడా ఈ ఎన్నికల విషయంలో ప్రచారం కూడా నిర్వహించారు. బీజేపీ ఓవరాల్ గా సెకండ్ ప్లేస్ రావడానికి కొంత ఆసక్తి చూపుతున్నట్టు కనిపించింది. ఆ రకంగా ప్రచార కార్యక్రమాలు కూడా కనిపించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ద్వారానే రాష్ట్రాలకు నిధులు వస్తున్నాయి. సో దీంట్లో మన పంచాయతీలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధిలో బీజేపీదే మరి పాత్ర ఉందని చెప్పుకుంటూ కూడా ప్రచారం నిర్వహించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాం కనుక సో 3 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. సో మా అభ్యర్థులు గెలుపు గుర్రాలనే ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు కేంద్రం నుంచి బడ్జెట్ లో కావచ్చు, గత 12 సంవత్సరాలు కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. అదే క్రమంలో రాష్ట్రంలో 2 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు నెరవేర్చలేదు. కేంద్రంలో బీజేపీ
సర్కార్ పై కావచ్చు, అదే క్రమంలో రాష్ట్రంలో మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉంది. సో ప్రతిపక్షంగా ప్రశ్నించే గొంతుగా మేము ఉన్నాం కనుక ఖచ్చితంగా మాదే ఆధిపత్యాన్ని టీఆర్ఎస్ ఇస్తున్న నేపథ్యంలో మొత్తానికి అధికార పార్టీ కాస్త ఆధిపత్యం అయితే కనిపించే పరిస్థితి ఉంది. ఇక టీఆర్ఎస్ స్థానం కోసం అయితే ఖచ్చితంగా మరి ఓవరాల్ గా 116 మున్సిపాలిటీలలో కొంత రెండో ప్లేస్ అయితే వస్తుందని ఇక సర్వేలు కూడా చెప్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా మరి మన పంచాయతీ ఎన్నికల పథకాల కంటే కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా సాధిస్తున్న నేపథ్యంలో సో ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైందని చెప్పి దీనికి సంబంధించిన ఎన్నికల అధికారులు అయితే మరి పోలింగ్ సెంటర్ల వద్ద వారి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే క్రమంలో ర్యాలీలపై కూడా నిషేధం విధించారు. మధ్యాహ్నం లోపు కూడా కొన్ని ఏదైతే బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల విషయంలో సో మధ్యాహ్నం వరకు కూడా ఫలితాలు పూర్తిసారి వెళ్లే అవకాశం అవుతుంది. శ్రీనివాస్, అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలకు సంబంధించి ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? మరొక 10-15 నిమిషాలు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన మరి ఫలితాలు అయితే ఎన్నికల అధికారులు వెల్లడించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాతనే బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తారు. అదే క్రమంలో మరొక కొద్ది సమయంలోనే దీనికి సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని లెక్కింపు కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్ల బయట వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇరవై వేల మంది సిబ్బందిని కేవలం లెక్కింపు ప్రక్రియ కోసమే నియమించారు. వీరికి ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల లెక్కింపుపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఆ తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర అభ్యర్థుల తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్ను అనుమతిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంటుంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద నుంచి మా ప్రతినిధి రిషికేష్ మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. రిషికేష్, ఉదయం 7 గంటలకే పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల సమక్షంలోనే అంటే స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలించారు. కొద్దిసేపటి క్రితమే మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్లు అదే విధంగా సర్వీస్ ఓటర్లను లెక్కిస్తారు. కరీంనగర్ సంబంధించి 2865 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే
కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అభ్యర్థుల సమక్షంలో ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ను ఓపెన్ చేశారు. 2865 పోస్టల్ బ్యాలెట్లు, అదేవిధంగా సర్వీస్ ఓటర్లు 2 సర్వీస్ ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 66 డివిజన్లు ఉన్నాయి కరీంనగర్ లో. ప్రతి డివిజన్ కు ఒక టేబుల్ చొప్పున కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొట్టమొదటిగా అన్ని బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ఏదైతే ఓట్లు ఉంటాయో అవన్నీ కూడా 25 చొప్పున గట్టలు కడతారు. ఆ తర్వాత వీటన్నిటిని ఒక ర్యాండమైజేషన్ లో కూడా ఒక డ్రమ్ములో వేసి ఆ తర్వాత జంబ్లింగ్ చేస్తారు. 1000 ఓట్ల చొప్పున ప్రతి ఒక్క డివిజన్ ఒక టేబుల్ కు 1000 ఓట్ల చొప్పున కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. అంటే మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 14 మున్సిపాలిటీలు, అదేవిధంగా 2 కార్పొరేషన్లలో కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించి ఆయా మున్సిపాలిటీలో ఉన్న వార్డుల సంఖ్య ఆధారంగా టేబుల్లను ఏర్పాటు చేశారు. కరీంనగర్ సంబంధించి 66 డివిజన్లు 66 టేబుల్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్ కు 66,000 ఓట్లను లెక్కిస్తారు. అంటే 11 గంటల నుంచి 12 గంటల వరకు మనకు మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ పైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. జగిత్యాలలో 50 వార్డులకు 50 టేబుల్ అరేంజ్ చేశారు. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్ సంబంధించి 60 వార్డులు ఉంటాయి. ఇక్కడ ఇప్పటికే ఒక స్థానం ఏకగ్రీవం కాగా 59కి సంబంధించి 59 టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే హుజరాబాద్ లో స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించినటువంటి ఆ తాళం చెవిని సిబ్బంది అంటే తాళం చెవి మిస్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా అధికారుల సమక్షంలో ఆ తాళాన్ని బద్దలు కొట్టి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించినటువంటి పరిస్థితి హుజరాబాద్ లో నెలకొంది. అయితే మొత్తంగా కూడా 163 బిఎన్ఎస్ యాక్ట్ ఇక్కడ అమల్లో పెట్టారు. ఈ సెక్షన్ ఆధారంగా కూడా 3 అంచెల భద్రత కల్పించారు. ఇక్కడ కరీంనగర్ సిపి గౌశాలం పూర్తి స్థాయిలో ఇక్కడ దాదాపుగా 3000 మంది పోలీసు బలగాలతో 3 అంచెల భద్రత సమక్షంలో కూడా కౌంటింగ్ ప్రక్రియ పటిష్ట బందోబస్తు మధ్యన కొనసాగుతా ఉంది. 8 గంటలకే ప్రారంభమైంది కౌంటింగ్ ప్రక్రియ. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. పెద్ద ఎత్తున 13,000కు పైగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఫలితం ఒక గంటలో రానుంది. ప్రతి రౌండ్ కు సంబంధించిన ఫలితం ఒక గంట నుంచి గంటన్నర పట్టేటువంటి అవకాశం ఉంది. జగిత్యాలకు సంబంధించి రాయకల్లో 12 వార్డులు ఉంటాయి. తొలి ఫలితం రాయకల్ నుంచి వచ్చేటువంటి అవకాశం కరీంనగర్ జిల్లాలో నెలకొంది. మరోవైపు అభ్యర్థులకు సంబంధించి ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ పార్టీలకు సంబంధించినటువంటి అన్ని అభ్యర్థులను ఇప్పటికే హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటకకు సంబంధించి కూడా క్యాంపులకు తరలించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఎక్కడైనా అంటే జగిత్యాల్లో జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య కాంగ్రెస్ లోనే వర్గపోరు నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ మధ్య పోటీ అంటే సంజయ్ కి తర్వాత అదేవిధంగా జీవన్ రెడ్డి మధ్య పోరు కొనసాగే అవకాశం ఉంది. అక్కడ కూడా హంగ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కరీంనగర్ లో కూడా 22 నుంచి 25 స్థానాలు బీజేపీ తీసుకునే అవకాశం మనకు కనబడతా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ తన సత్తా చాటినట్టుగా కూడా తెలుస్తోంది. 15 నుంచి 18 సీట్లు బీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉంది. ఎంఐఎం 7 నుంచి 8 స్థానాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ కి కూడా 15కు పైగా స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి కరీంనగర్ లో నెలకొంది. కరీంనగర్ లో ఒక హంగు వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో అభ్యర్థులందరికీ ఇప్పటికే విప్ జారీ చేశారు. అభ్యర్థులందరినీ కూడా క్యాంపులకు తరలించారు. ఈ కరీంనగర్ లో ఏ అలయన్స్ ద్వారా మేయర్ ఏర్పడతారనేటువంటి ఒక ఆసక్తి మాత్రం, ఒక ఉత్కంఠ కరీంనగర్ లో నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ అలయన్స్ తో సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ అలయన్స్ తో ఇక్కడ మేయర్ ఏర్పడతారా, కాంగ్రెస్, ఎంఐఎం అలయన్స్ తో ఇక్కడ మేయర్ ఏర్పడతారా, లేక బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీతో కలిసి మేయర్ ఏర్పాటు చేస్తారా అనేటువంటిది మనకు కాసేపట్లో ఈ రోజు సాయంత్రం వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గెలిచిన అభ్యర్థులు ఎవరు కూడా ఎలాంటి ప్రదర్శనలు కావచ్చు, ర్యాలీలు తీసే అవకాశం లేదు. డీజేల పైన పూర్తి స్థాయిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా వీడియో క్యాప్చరింగ్ చేస్తున్నారు. పటిష్ట పోలీస్ బందోబస్తు, 3 అంచెల భద్రత మధ్య కరీంనగర్ యొక్క ఫలితం కావచ్చు, ఇక్కడ ఉన్న 14 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు కొనసాగుతా ఉంది. తొలి గంటలు 9 గంటల వరకు మనకు మున్సిపాలిటీలకు సంబంధించి కార్పొరేషన్ లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది తెలియాల్సి ఉంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంత్రి,
రామగుండం కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. హుస్నాబాద్ లో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ రాయకల్ ధర్మపురి కూడా బీఆర్ఎస్ అంటే రాయకల్ బీఆర్ఎస్ కి వచ్చే అవకాశం ఉంది. జగిత్యాల హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. ధర్మపురిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మెట్పల్లి బీఆర్ఎస్ కైవసం అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కొరుట్లకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ కొనసాగుతా ఉంది. కరీంనగర్ లో మాత్రం ఖచ్చితంగా హంగ్ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. హుజురాబాద్ తర్వాత జమ్మిగుంటలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, అక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య, అటు వేములవాడ బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. సిరిసిల్ల బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించి అన్ని పార్టీలకు సముచితమైనటువంటి స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరిస్తుందా? కరీంనగర్ లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కరీంనగర్ ఫలితం అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని శాసించే విధంగా, ప్రభావితం చేసే విధంగా ఇక్కడ తీర్పు ఉంటుంది. కరీంనగర్ ఓటర్ తీర్పు ఏ రకంగా ఉంది? కాంగ్రెస్ కు సంబంధించి జీవన్ రెడ్డి తన పార్టీలోనూ ఉంటూ స్వతంత్ర అభ్యర్థులకు, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేసిన సంజయ్ మధ్యనే జగిత్యాలలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ మధ్య జరిగిన పోరులో జగిత్యాల తీర్పు ఏ రకంగా ఉంది అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. మొత్తంగా కూడా 11 నుంచి 12 గంటల మధ్య మనకు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా తుది తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. మేయర్ తర్వాత మున్సిపల్ చైర్మన్, చైర్పర్సన్ లకు సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది. కూడా పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడేటువంటి అవకాశం ఉంది. ఇది కౌంటింగ్ సంబంధించినటువంటి తాజా పరిస్థితి.